సో, సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి కూడా చెస్ట్ పెయిన్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ. సర్వైకల్ స్పాండిలైటిస్ సివియర్గా ఉన్నప్పుడు ఆ పెయిన్ కెన్ రేడియేట్ టు యువర్ లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ టు లెఫ్ట్ హ్యాండ్. అండ్ టు ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్, అప్పర్ చెస్ట్. ఓకే. సో మస్కులోస్కెలిటల్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. బట్ ప్రైమరీ మిగిలిన ఏది ఎమర్జెన్సీ కాదు. కార్డియాక్ ప్రాబ్లం డెఫినెట్గా ఎమర్జెన్సీ కాబట్టి ప్లీజ్ కమ్ టు కార్డియాలజీ. అంటే ఒక ఈసీజీ, ఒక డ్రాప్ అయి తీసుకుంటాం, చాలా మంచిది. ఆల్ దీస్ థింగ్స్ కెన్ అవాయిడ్ దిస్ సడన్ ఆన్సెట్ కార్డియాక్ డెత్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చాలా. చూస్తున్నాం కాబట్టి. అయితే మీరు ఇందాక చెప్పినట్టు కార్డియాక్ పెయిన్ ఎలా గుర్తించాలి అన్నప్పుడు ఇమీడియట్ ఆఫ్టర్ బాత్ చేసినప్పుడు, ఏదైనా హెవీగా వర్క్ చేసినప్పుడు అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే బాత్ చేసినప్పుడు హాట్ వాటర్తో చేసినప్పుడు లైక్ కోల్డ్ వాటర్తో చేసినప్పుడు కూడా ఆ డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ ఎ హాట్ వాటర్ షవర్ కనుక పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది కార్డియాక్. సో దిస్ ఈజ్ అ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఇది అన్ని టిపికల్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ కార్డియాక్ పెయిన్. ఓకే. సో మనం డెఫినెట్గా అండ్ టుడే ఇదివరకు రోజుల్లో ఏజ్ మనం యూస్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. బట్ టుడే యూ కాంట్ టేక్ ఏజ్ ఇన్ టు Yeah. కన్సిడరేషన్. వీఆర్ సీయింగ్ కార్డియాక్ ఎంఐ వెరీ యంగ్. ఇన్ ఏ వెరీ యంగ్, ఆల్మోస్ట్ లెస్ దెన్ 30 years కూడా చూస్తున్నాం ఈ మధ్య. సో ఎనీబడి క్యాన్ బీ ప్రోన్ కాబట్టి ఫస్ట్ ఎక్స్క్లూడ్ దట్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ మంది ఏ నొప్పి వచ్చినా ముందే వాళ్ళందరికి వాళ్ళే ఇది గ్యాస్ పెయిన్ అని వాళ్ళందరికి వాళ్ళే గూగుల్ decision సర్చ్ తీసుకుంటున్నారు. చేసుకొని వాళ్ళే ఒక టర్మ్ పెట్టేసుకొని వచ్చేస్తున్నారు. వస్తారు. దాని తర్వాత ఏం చెప్తారంటే ఇఫ్ సంథింగ్ అన్ఫార్చునేట్ థింగ్స్ హ్యాపెన్ దేసే ఇది గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం వల్ల కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది అని కొత్త కొత్త థియరీలు కూడా మొదలు పెడుతున్నారు. ఇప్పుడు గ్యాస్ తంతుంది హార్ట్కి తన్ని దానివల్ల కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది. ఇదంతా అబ్సల్యూట్ నాన్ సెన్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే అన్నెసరీ నాలెడ్జ్ ఉండటం వల్ల ఈ నాన్ సెన్స్